థర్డ్ ల్యాండ్ ఫామ్ జియోమార్ఫాలజీలో మూడో ముఖ్యమైనటువంటి ల్యాండ్ ఫామ్ ప్లెయిన్స్. పేర్లోనే ఉంది. ప్లెయిన్స్ అంటే దట్ వాజ్ ఆల్మోస్ట్ ప్లేనార్ ఇన్ నేచర్. పెద్దగా భారీ హెచ్చు తగ్గులు ఉండవు. భారీ హెచ్చు తగ్గుల్ని జియోగ్రఫికల్ టర్మినాలజీలో రిలీఫ్ ఫీచర్స్ అని అంటారు. తెలుగులో అయితే నిమ్నోన్నతలు అని అంటారు, ఇంగ్లీష్లో రిలీఫ్ ఫీచర్స్ అని అంటారు. What is meant by relief in case of geography అంటే difference between the highest point and the lowest point is called as relief. Coming to understanding what exactly is the plain, that is a flat, it was a large extension and almost flat. భారీ పర్వతాలు, భారీ మౌంటైన్ రేంజెస్, డీప్ వ్యాలీస్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో రోలింగ్ ప్లెయిన్స్, ఇది కూడా మీరు ఈ పదం గుర్తుపెట్టుకోండి. రోలింగ్ ప్లెయిన్స్ అని ఎప్పుడు అంటామంటే ఇలా కొంచెం ఎలివేషన్స్ ఇలా ఉంటే దాన్ని రోలింగ్ ప్లెయిన్స్ అని అంటాం. ఇలా కంప్లీట్గా ఫ్లాట్ ఉందనుకోండి దాన్ని ప్లెయిన్స్ అని అంటాం. సో మన దగ్గర రోలింగ్ ప్లెయిన్స్ ఉన్నాయి, నార్మల్ ప్లెయిన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ జెంటల్ స్లోపింగ్ ల్యాండ్ ఫామ్స్. అంటే ఒక లెవెల్ అన్నది చాలా, ఆ గ్రేడియంట్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంటుంది అనమాట. సో గ్రేడియన్స్ ఒకవేళ ఉన్నా చాలా తక్కువ, అంటే ఇక్కడెక్కడో 150 మీటర్స్ హైట్ ఉంటే ఒక 500 or 600 కిలోమీటర్స్ తర్వాత 149.5 మీటర్స్ లెవెల్ ఉంటుంది అనమాట సీ లెవెల్తో పోలిస్తే. అంటే డిఫరెన్స్ చూడండి, గ్రేడియన్స్, ఆ డిఫరెన్స్ని గ్రేడియన్స్ అని అంటారు. గ్రేడియన్స్ చాలా తక్కువగా ఉంటుంది దేంట్లో, ప్లెయిన్స్లో. అండ్ ప్లెయిన్స్ ఆర్ జనరలీ ఫర్టైల్, అది సాధారణంగా ఫర్టైల్గా ఉంటాయి బికాజ్ ప్లెయిన్స్ ఆర్ జనరలీ మేడప్ ఆఫ్ రివర్స్ వలన ఫామ్ అవుతుంటాయి కాబట్టి చాలా సందర్భాల్లో ఇవి ఫర్టైల్గా ఉంటాయి. అంటే నాట్ నెసెసరీ ఎప్పుడు రివర్స్తోనే ఫామ్ అవుతాయంటే నో, మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ రివర్స్ తీసుకొచ్చినటువంటి సెడిమెంట్స్ వలన ఫామ్ అవుతుంటాయి కాబట్టి దీస్ ఆర్ సమ్ టైమ్స్ మోర్ ఫర్టైల్ కంపారిటివ్లీ. అండ్ సెడిమెంటేషన్, అది టెక్టోనికల్ ప్రాసెస్ వలన ఫామ్ కావచ్చు, సెడిమెంటేషన్ ప్రాసెస్ వలన, ఇరోషనల్ ప్రాసెస్ వలన కూడా ప్లెయిన్స్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.